చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, సృష్టిలో పరిణామం పరివర్తన రెండు సహజం. అయితే సృష్టి మొత్తంలో పరిణామం లేనిది ఏదైనా ఉందా? సృష్టి మొత్తంలో పరిణామము లేనిదంటూ ఏదీ లేదు. సృష్టికి కారణమైనటువంటి వాడెవ్వరో అతడికి పరిణామం అనేటువంటిది లేదు. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. మొత్తం అంతటిలోనూ అవతరించినటువంటి ఆ బ్రహ్మగారి సృష్టిలో వచ్చినటువంటి 84 లక్షల జీవరాశులు కానీ, లోకము యొక్క భౌతికమైనటువంటి రూపంలో కానీ అనేక రకాలైనటువంటి పరిణామములు, మార్పులు అనబడేటువంటివి సహజం. ఏ మార్పు లేనటువంటి వస్తువు ఒకే ఒక్కటి ఉన్నది. ఏది అంటే సృష్టికి ముందు, సృష్టి తరువాత, సృష్టి ఉన్న సమయంలో మొత్తం అన్ని కాలముల యందు శాశ్వతమై ఉన్నటువంటి వారు ఎవరో వాడికి మాత్రము పరిణామ దశ లేదు. సదా 16 వర్ష ప్రాయ. అసలు అవతరించడమే అట్లా అవతరించాడు, ఉండటం అలాగే ఉన్నాడు. ఎంతకాలం ఉంటాడు అంటే కాలం అంతా ఉంటాడు. కాలము యొక్క స్వరూపం కూడా అతడే. కాలానికి కూడా పరిణామం ఉన్నది. పగలు రాత్రి అనేవి వస్తున్నాయి కదా. కనుక ఎవరైతే వీటికన్నిటికీ ఆధారమైనటువంటి భగవంతుడు అని మనం చెప్పుకుంటున్నామో అతడికి మాత్రం పరిణామం లేదు. ఆ ఒక్కడు మాత్రం ఏ పరిణామం లేకుండానే అట్లాగే ఉన్నాడు. ఆయన ఉండగానే ఎన్నో మహాయుగాలు గడిచినాయి, యుగాలు గడిచినాయి, మహాయుగాలు గడిచినాయి, మన్వంతరాలు గడిచినాయి, అర్బుదములు గడిచినాయి, అనేకములైన కాలము గడుస్తుంది. ఎంతకాలం గడిచినా, ఎన్ని మహాయుగాలైనా శాశ్వతంగా ఉండేవాడు మాత్రం పరిణామము లేనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. ఏకో నారాయణో హరిహి. అంతే తప్ప మిగిలినవన్నీ పరిణామము కలిగినటువంటివి. యదృశ్యం తన్నశ్యతి. ఏది కనపడదో అది శాశ్వతమైనది, దానికి పరిణామ దశ లేదు. కనుక పరిణామ దశ లేని వారు ఎవరయ్యా అంటే ఒక భగవంతుడే. ఇప్పటి వరకు భగవంతుడు ఇదిగో ఇలా ఉంటాడు, ఇలా ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను చూచాను అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ ఎవరైనా చెప్పినా నేను ఇప్పుడే వెళ్ళి అమ్మవారితో మాట్లాడొచ్చాను, ఇప్పుడే వెళ్ళి కృష్ణుడితో మాట్లాడొచ్చానని చెప్పేటువంటి పండితులు లోకంలో ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి నమస్కారం చేద్దాం. కానీ అస్సలు కనబడని వాడు ఎందుకు కనబడడు అనేది మరలో ప్రశ్న. అతడికి రూపం లేదు గనక కనపడడు. నిరాకార, నిర్గుణ, అవ్యయ, అతీత, ఇలా అనేకములైన లక్షణాలు ఉన్నాయి. అసలు ఆకారమే లేనటువంటి వాడు ఎలా కనపడతాడు మనకు? ఏదో ఒక ఆకారం ఉన్నప్పుడు కదా వస్తు దర్శనం అయ్యేది మనకు, వ్యక్తి దర్శనం అయ్యేది ఒక రూపం ఉన్నప్పుడు. అసలు ఏ రూపం లేనప్పుడు అక్కడ కేవలం ఉన్నది ఏదయ్యా అంటే శక్తి మాత్రమే. ఆ శక్తియే మనం ఒక రూపంగా భావించుకుని దానికే భగవంతుడు అని పేరు పెట్టి పూజిస్తున్నాం. ఆ శక్తికి ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. మనలో ఉన్న శక్తి కొంతసేపు పనిచేస్తే ఆయాసం రావచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, పడుకోవచ్చు, కానీ అక్కడ శక్తి అయిపోవటం అనేటువంటిది లేదు. ఎంతకాలమైనా అట్లాగే ఉంటాడు. అలా ఉండేవాడు కనుకనే వాడు శాశ్వతుడు. పరిణామము లేనివాడు కేవలము భగవంతుడు ఒక్కడే. గురుగారు, స్వర్గం నరకం అనేవి అసలు ఉన్నాయా, లేకపోతే కేవలం అది మన భావనేనా? వేదాంతపరంగా కనుక చెప్పినట్లయితే అది మన భావన. దృశ్యపరంగా కనుక చెప్పినట్లయితే స్వర్గము ఉన్నది, నరకము ఉన్నది. నరకంలో మనం చేసిన పాపాలను అనుభవించడానికి పెడతాం. స్వర్గము అంటే సువర్గము, స్వర్గము అవుతుంది. సు అంటే మంచి, వర్గము ఒక బృందం, మంచివారందరూ ఉండేటువంటి చోటు. కనుక ఇప్పుడు వేదాంతపరంగా కనుక మనం చెప్పుకున్నట్లయితే ఏది స్వర్గం? ఎక్కడెక్కడ మంచివారు ఉన్నారో,
ఎక్కడెక్కడ సనాతనమైనటువంటి ధర్మజ్ఞులు ఉన్నారో, ఎక్కడెక్కడ వైదికమైనటువంటి ధర్మం తెలిసిన వారు ఉన్నారో అదంతా స్వర్గమే. ఎక్కడెక్కడ దురాలోచన కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ దుష్కృత్యాలు చేసేవాళ్ళు ఉన్నారో అదంతా నరకమే. కనుక నరకానికి వెళ్ళాడు అంటే అర్థం ఎవరెవరు దుష్కర్మలు చేస్తున్నారో వాళ్ళ వద్దకు చేరాడు అని అర్థం. స్వర్గానికి చేరాడు అంటే సువర్గము, మంచివారుగా ఎవరైతే ఉన్నారో వారి వద్దకు చేరాడు అని భావం. వాళ్ళ వద్దకు కనుక చేరితే అన్నీ మంచి భావాలే ఉంటాయి. మల్లెపూల తోట వద్దకు వెడితే ఏం వాసన వస్తుంది? సుగంధం వస్తుంది, మల్లె వాసన వస్తుంది. అదే ఒక సైడ్ కెనాల్ దగ్గరకు వెళ్ళి నిలబడితే ఏమొస్తుంది? దుర్గంధం వస్తుంది. కనుక ఈ నరకము అనబడేటువంటి దాన్ని దుర్గంధము అంటారు, స్వర్గము అనేటువంటి దాన్ని సుగంధము అని అంటారు, సువర్గము దాన్నే స్వర్గము అని అంటాం. కనుక వేదాంతపరంగా చెబితే స్వర్గము లేదు, నరకము లేదు. స్వర్గాన్ని ఇక్కడే అనుభవిస్తాం, నరకాన్ని ఇక్కడే అనుభవిస్తాం. రుచికరంగా శ్రద్ధగా వంట చేస్తే తినటానికి రుచికరంగా ఉంటుంది. అది తినేటప్పుడు తినేవాడు దేన్ని పొందుతాడు? ఆనందాన్ని పొందుతాడు, సృష్టిగా తింటాడు, బలంగా ఉంటాడు. కనుక ఒక సత్కర్మ చేయటం వల్ల, ఓ యజ్ఞయాగాది క్రతువులు చేశాడు, ఆ క్రతువు వల్ల నేను ఈ పని చేయగలిగాను అనేటువంటి మానసిక తృప్తి కలుగుతుంది. లేదు 10 మంది విద్యార్థులను చదువుకోలేని వాళ్ళని కూర్చోబెట్టి చదివించాడు, వారికి కావలసిన ద్రవ్యాన్ని కట్టాడు, ఇదిగో నేను ఈ పని చేయగలిగాను అనేటువంటి ఆనందం ఉంటుంది. కనుక సత్కర్మలు, ఈ ఆనందమే స్వర్గం. ఆ ఆనందాన్ని ఎక్కడ పొందుతాం? ఎక్కడికో వెళ్ళి పొందవలసిన పని లేదు, ఇక్కడ భూమి మీదే పొందుతాం. అట్లాగే దుర్మార్గపు కర్మలు చేశాం, చెయ్యకూడని పనులన్నీ చేశాం. ఆ పనులు చేస్తే ఏదో ఒక రోజున పెద్దల కంట పడక మానదు. తప్పు అనబడేటువంటిది ఎటువంటిది అంటే పెద్దలు చెప్పిన మాట, దూది రాశిలో పడిన నిప్పు రవ్వ వంటిది అని చెప్పారు. ఉదాహరణకు ఆ దూది రాశి పెద్ద బేలు ఉంటుంది, దాంట్లో నిప్పు రవ్వ పడింది, పడిన వెంటనే దూది అంటుకుంటుంది, అంటుకున్నా పెద్ద జ్వాల రాదు. ఆ కాలి 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 ఓ 1 నెల రోజులకి ఆ మంట బయటపడుతుంది, అప్పటిదాకా రాదు. ఈ తప్పు కూడా అటువంటిది, మనం చేసేటువంటి దుష్కర్మ కూడా అటువంటిది. ఎప్పుడో ఒకప్పుడు అది బయట పడక తప్పదు. ఆ బయట పడినప్పుడు దానికి తగినటువంటి శిక్ష మనకు పడక తప్పదు. ఆ శిక్ష పడినప్పుడు మనం ఎక్కడ కూర్చుంటాం? లోపల వెళ్ళి కూర్చుంటాం. ఆ లోపల సువ్వలు లెక్క పెడుతూ ఉంటాం, వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తింటూ ఉంటాం. ఇదంతా దుఃఖభూయిష్టమైనది. కనుక నరకం ఎక్కడ ఉన్నది? ఇక్కడే ఉన్నది. వేదాంతపరంగా చెప్పవలసింది. సామాన్యమైనటువంటి మానవునకు ఆ ఆలోచన కలగాలి అంటే వేదాంతపరంగా చెబితే కలగదు. ఆయన స్వర్గం అనేది ఉన్నది, ఆ స్వర్గంలో అమృతాన్ని పోస్తారు, ఆ అమృతాన్ని తాగితే మనకు యవ్వనం వస్తుంది. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఉంటారు, వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు, కనీసం వాళ్ళని చూడడానికైనా వెళ్ళొచ్చు కదా అని వీడు సత్కర్మలు చేస్తాడు. నరకంలో ఈ కష్టం ఉంటుంది, యమధర్మరాజు ఉంటాడు. ఇవన్నీ చెబితే ఆ విధమైనటువంటి ఆలోచన వచ్చి వాడు భయపడతాడు, ఆ దుష్కర్మ చేయడానికి వెనుక అడుగు వేస్తాడు. అందుకోసమని పురాణాలు, సాహిత్యాలు ఇవన్నీ కూడా ఒక నరకాన్ని, ఒక స్వర్గాన్ని సృష్టించి దాంట్లో ఉండేటువంటి వ్యవస్థనంతటినీ కూడా ఏర్పాటు చేసి సామాన్యమైన మానవునకు దుష్కర్మలు చేయకుండా ఉండటం కోసం కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాళ్ళ కొరకు అయితే స్వర్గం, నరకం ఉన్నాయి, వేదాంతపరంగా అయితే అవి ఇక్కడే ఉన్నాయి. గురుగారు, భారతంలో అలాగే రామాయణంలో అనేక సోదర పాత్రలు ఉన్నాయి. వీరిలో ఎవరు గొప్పవారని ఉత్తములుగా మనం విశ్లేషించుకోవచ్చు? భారతంలో దుర్యోధనునకు 100 మంది సోదరులు ఉన్నారు, కర్ణునికి సోదరులు ఉన్నారు. ఇటు పాండవులలో ధర్మజునకు సహోదరులు ఉన్నారు. వీళ్ళు కాక రామాయణంలో కేవలం రామచంద్రుని వరకే సోదరులను గురించి చెప్పబడింది. రామాయణం మొత్తం మిగిలిన వాళ్ళ సోదరుల గురించి చెప్పబడలేదు. అక్కడక్కడ ఫలానా వారు ఉన్నారు అని
వాల్మీకుల వారు చెప్పినప్పటికీ ఆ సోదరుల యొక్క చరిత్ర లేదు. కేవలం రామచంద్రుని యొక్క సోదరులు భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. వీళ్ళు ఉన్నతమైన వారా, వారు ఉన్నతమైన వారా అని ఆలోచిస్తే భారతంలో ఉన్నటువంటి ధర్మరాజు యొక్క సోదరులే రాముని సోదరుల కన్నా గొప్పవారు. రామునికి భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు నలుగురు సోదరులు, మొత్తం నలుగురు అన్నదమ్ములు. వాళ్ళు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా అందులో ఒక్కడు మాత్రమే రామునికి, సీతమ్మకు సేవ చేయడానికి అరణ్యానికి వచ్చాడు. ఆ తరువాత కూడా యువరాజ్య పట్టాభిషేకం నీకు చేస్తాను అంటే రాముడు పట్టాభిషేకం అయిన తర్వాత యువరాజ పట్టాభిషేకం నీకే చేస్తానయ్యా అని లక్ష్మణునికి చెబితే లక్ష్మణుడు అంగీకరించలేదు. అన్నా ఇప్పటిదాకా పరిపాలించాడు కదా, భరతుణ్ణే యువరాజుగా పట్టాభిషేకం చేయమనే సలహా ఇచ్చాడు. నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు. చాలా మంచివాడు. అంతేకాదు భరతుడు చిత్రకూటంలో రామచంద్రుడు ఉన్నప్పుడు వస్తూ ఉంటే వాళ్ళ తల్లి అయోధ్య నుంచి మనల్ని పంపించేసింది, ఇతడు ఎక్కడ నుంచి కూడా మనల్ని పంపడానికి చూస్తున్నాడు, నేను ఇక్కడి నుంచే ఆ భరతుడిని సంహరిస్తాను అని లక్ష్మణుడు చెప్పినప్పుడు రామచంద్రుడు లక్ష్మణునితో ఓ మాట అన్నాడు, భరతుని వంటి తమ్ముడు లభించడయ్యా అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? లక్ష్మణునితోనే చెప్పాడు. అయినా లక్ష్మణుడు ఏమీ మాట్లాడలేదు. కానీ లక్ష్మణుడు కూడా కొన్ని సలహాలు రామచంద్రునకు ఇచ్చినట్టుగా రామాయణం చెబుతున్నది. శత్రుఘ్నుడు అసలు పెద్దగా కనపడడు. భరతుడు కొంతకాలం పరిపాలన చేశాడు. కానీ భారతంలో ఉన్నటువంటి పాండురాజు పుత్రులైన 5గురిలో ధర్మరాజు సోదరులైన మిగిలిన 4 భీమ, అర్జున, నకుల, సహదేవులు. విశేషం ఏమంటే నకుల సహదేవులు ఇద్దరు కుంతీదేవి కొడుకులు కాదు, మాద్రి యొక్క కొడుకులు. పాండురాజుకు కలిగినటువంటి వాళ్ళే, కానీ మాద్రికి కలిగిన వాళ్ళు వాళ్ళిద్దరు. కుంతీదేవికి కలిగిన వాళ్ళు 3. ఈ 3 ఆ 2 5గురు మొత్తం వాళ్ళు. ధర్మరాజు జూదం ఆడుతూ తన తమ్ముళ్లను కూడా జూదంలో పెట్టి ఆడి ఓడిపోతే ఆ తమ్ముళ్ళు కూడా నోరు మెదలకుండా ఉన్నారు. ఆ ధర్మరాజు మీద ఏమాత్రం యుద్ధాన్ని ప్రకటించలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళు కూడా కౌరవులకు సేవకులయ్యి ఉన్నారు, అంతే తప్ప ఎవ్వరూ ఎదురు తిరగలేదు. కానీ రామాయణంలో అటువంటి క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, శత్రుఘ్నుడు కానీ కాదు. అంత డెడికేట్గా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పూర్తి బాధ్యత మొత్తం ధర్మరాజు మీదే వదిలిపెట్టి అతడి మాటను ఏమాత్రం దవదాటకుండా అరణ్యాలలో సంచరించారు. మారువేషాలలో విరాటరాజు గారి కొలువులో ఉన్నారు. ఆ ఉన్నప్పుడు కూడా అనేకములైన కష్టాలు పొందారు. అరణ్యాలలో ఉన్నప్పుడు కష్టాలు పొందారు. ఎన్ని కష్టాలు పొందినా ఆ ధర్మరాజు దగ్గరికి వచ్చి నీ మూలంగా మాకిట్టా జరిగిందని ఒక్క తమ్ముడు కూడా చెప్పలేదు. కనుక వాస్తవానికి ఆ ధర్మరాజు సోదరులే భారతంలో ఉన్నటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు. వీళ్ళు గొప్పవాళ్ళు కాదు అని కాదు, వీళ్ళ కన్నా వాళ్ళు గొప్పవాళ్ళు. గురుగారు, మన పురాణాల్ని పరిశీలించినప్పుడు ఒకే విషయాన్ని అనేక రకాలుగా చెప్పబడి ఉన్నాయి. అలాంటప్పుడు ఈ పురాణ కథల్ని వాస్తవ గాథలు అనుకోవాలా, కల్పిత గాథలు అనుకోవాలా? పురాణ గాథలు ఎప్పుడూ వాస్తవాలే. అయితే ఇవి రచించినటువంటి వాళ్ళను మనం కవులు అని పిలిచాం. కవి అనబడేటువంటి వాడు ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబితే వాడిని కవి అనవలసిన ఆవశ్యకత లేదు. ఆ ఉన్నటువంటి విషయానికి చక్కగా ఓ పిల్ల ఉన్నది, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఆ పిల్లకు ఎలా ఉన్నదో అలా తీసుకొచ్చి కూర్చోబెడతారా? అలంకారం చేసి కూర్చోబెడతారా? పిల్లను అలంకారం చేసి కూర్చోబెడతారు. ఎలా ఉన్నదో అలాగే చూపించాలి కదా. అలంకారం చేసి ఎందుకు చూపిస్తారు? ఆ తర్వాత కూడా ఇదే అలంకారంతో ఉంటుందా? ఎప్పుడు చూసినా పిల్ల ఉండే అవకాశం లేదు కదా.
మరి ఎందుకు చూపిస్తారు అంటే అదొక ధర్మం, అదొక అనూచానమైనటువంటి అలవాటు. అట్లాగే కవులు కూడా ఒక చిన్న విషయాన్నో లేదు ఉన్న విషయాన్నో అందంగా చూపించడం అనేటువంటిది ఒక్కొక్క విషయం. ఆ అందంగా చూపించడం అనేటువంటిది ఒక్కొక్క శిల్పి ఒక్కొక్క రాతిని ఒక్కొక్క రకంగా రూపకల్పన చేస్తాడు. అలాగే రామాయణాన్ని అనేక మంది రచించారు. ఆ అనేక మందిలో ఒకే విషయాన్ని ఒక రకంగా కాకుండా అనేక రకాలుగా చెప్పినటువంటి కవులు ఉన్నారు. ఆ కవులు అనేక మంది రచించడం చేత వాళ్ళ యొక్క మనోగత భావాలు వాళ్ళ యొక్క భక్తిని అనుసరించి వాళ్ళు ఒకే విషయాన్ని అనేక రకాలుగా చెబుతారు. సీతమ్మను రావణాసురుడు అపహరించడం అనేటువంటిది వాల్మీకి రామాయణంలో ఉన్నది. వాల్మీకి రామాయణంలో ఏమని చెప్పాడు? ఆ సీతమ్మను ఒక బస్తాలాగా రెక్క పట్టుకుని వీపు మీద వేసుకుని తన రథం దగ్గరికి తీసుకువెళ్ళాడు అని చెప్పబడి ఉన్నది. కానీ తులసీదాసు రామాయణంలో తులసీదాసు గారు ఇదే విషయాన్ని ఏ విధంగా చెప్పాడు? అంత పతివ్రతామ తల్లి అయిన సీతమ్మను ముట్టుకుంటే వాడు కాలిపోతాడు కదా, ఆవిడ అంత గొప్ప పతివ్రత కదా, ఆ సీతమ్మ మీద ఉండే భక్తి చేత రావణాసురుడు ఆమెను ముట్టుకోలేదు. ఆమె ఎక్కడ నుంచుని ఉన్నదో అక్కడ ఉన్న మట్టిని పెళ్ళగించి ఆమెతో సహా అలా తీసుకుని వెళ్ళి తన రథంలో కూర్చుండబెట్టాడు అని చెప్పాడు. ఒకే విషయం ఇక్కడ ఒక రకంగా చెప్పబడి ఉన్నది, అక్కడ ఇంకో రకంగా చెప్పబడి ఉన్నది. ఆ రచయితల యొక్క మార్పు వల్ల వాళ్ళ భక్తి ప్రభావం చేత వాళ్ళ మనోగత భావాల చేత ఉన్న విషయానికి అనేక రకాలైనటువంటి రంగులు అలది అందంగా భక్తిగా బోధించిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల అవి తేడాగా కనపడుతుంది. రెండవ విషయం, ఈ రామాయణం అనేటువంటిది ప్రతి కల్పంలోనూ జరుగుతూ ఉంటుంది. రామాయణం అనేది, భారతం అనేది కూడా ప్రతి కల్పంలోనూ జరుగుతూ ఉంటుంది. ఆయా కల్పాలలో ఆయా కథలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వ్యాసుడు పురాణాలుగా రచిస్తాడు దాన్ని. ఇప్పటికీ అనేక మంది వ్యాసులు ఉన్నారు. 28 మంది వ్యాసులు, 27 మంది అయిపోయారు. మనం చదువుకుంటున్న వ్యాసుడు ఎన్నవ వాడు అంటే 28వ వాడు. కనుక ప్రతి వ్యాసుడు ద్వాపర యుగ అంతంలో అవతరిస్తాడు. ఆయా కృత త్రేత ద్వాపర యుగాల్లో జరిగినటువంటి విశేషాలను పురాణములుగా కలియుగంలో వచ్చిన మానవులకు అందజేస్తాడు. కనుక అప్పుడు కవులు మారుతున్నారు, కాలము మారుతోంది కదా. ఆ కారణం చేత ఒకే విషయం అనేక రకాలుగా మనకు కల్పింపబడవచ్చు. అంతే తప్ప ఈ పురాణ గాథలలో ఉండేటువంటి పాత్రలు కల్పితమైనటువంటివి మాత్రం కాదు. అంతేకాదు వాటి చుట్టూ జరిగినటువంటి గాథలు కూడా కల్పితమైనవి కాదు. కల్పభేదము చేత వేరుగా కనబడతాయి, కవుల యొక్క భేదము చేత వేరుగా కనపడవచ్చు. అంతే తప్ప అసలు అది జరగలేదు అని అనటానికి అవకాశం లేదు. గురుగారు, ద్రోణాచార్యుడి దగ్గర అర్జునుడు పూర్తిగా విలువిద్యను నేర్చుకున్నాడా? అర్జునుడు, కర్ణుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు? ఈ పాండవులు కానీ కౌరవులు కానీ అసలు విద్యను మొట్టమొదట అధ్యయనం చేసింది కృపాచార్యుని వద్ద. ఆ కృపాచార్యుని వద్ద చాలా కాలము అధ్యయనం చేసిన తర్వాతనే ఒకానొక సందర్భంలో వాళ్ళు బంతి ఆట ఆడుకుంటుంటే ఆ బంతి వెళ్ళి బావిలో పడితే దాన్ని ఎలా తీయాలో తెలియని స్థితిలో అటువైపుగా ద్రోణాచార్యుడు వచ్చి తన చేత బాణములను ఆ బంతికి రంధ్రము పడకుండా ఒకదాని వెనుక ఒకటి వేసి తాడుతో లాగినట్టుగా బంతిని పైకి లాగాడు. ఇంత గొప్ప విలుకాడు ఒకడు ఉన్నాడు అని అర్జునుడే వెళ్ళి భీష్మాచార్యునకు చెప్పాడు. అప్పుడు భీష్మాచార్యుడు ద్రోణాచార్యుని వారిని పిలిపించి ఆయన్ని ఉపాధ్యాయుడుగా ఏర్పాటు చేశాడు వీళ్ళ. కనుక విలు విద్యను అస్త్ర శస్త్ర విద్యలు ప్రయోగ ఉపసంహార విద్యలతో సహా పరిపూర్ణంగా అర్జునుడు అధ్యయనం చేశాడు.
కేవలం ఒక్క ద్రోణాచార్యుని వద్దనే అధ్యయనం చేశాడు. కానీ కర్ణుడు ఎవరి వద్ద అధ్యయనం చేశాడు అంటే పరశురాముని వద్ద అధ్యయనం చేశాడు. చాలా గొప్పవాడైనటువంటి పరశురాముడు గురుస్థానం గొప్పది అక్కడ. ఆ గురుస్థానంలో, అంత గొప్పదైన గురుస్థానంలో కర్ణుడు విద్యాధ్యయనం చేశాడు. అతడు గొప్పవాడే, ఇందులో ఎవరూ తక్కువ వాళ్ళు కాదు. కానీ కర్ణుని కన్నా అర్జునుడే గొప్పవాడు అని భారతం అంతా మనకు చూపిస్తుంది. ఎందువల్ల చూపిస్తున్నది అంటే ఒక్కటే కారణం, శాపగ్రస్తుడై ఉన్నాడు కర్ణుడు. కనుక అతడి యొక్క విలువిద్య ఎంత వచ్చినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. చెరుకు తోట ఉన్నది, ఒక్కొక్క చెరుకు కూడా ఈలావున వచ్చింది, ఏపుగా పెరిగింది. కానీ ఆ యజమానికి పళ్ళు లేవు, ఆ తోట ఉన్న యజమానికి పళ్ళు లేవు. ఒక్క చెరుకు గడైనా తినగలుగుతాడా? అలాగే అన్ని విద్యలు వచ్చినా అతడికి వచ్చిన విద్యలు ఏవి అసలైనటువంటి సమయంలో అతడికి అక్కరకు రావు. ఇది శాపం అతనికి. ఇప్పుడు అతడు గొప్ప విలుకాడైనా, గొప్ప విద్య వచ్చినా ప్రయోజనమే ఉంది. విద్య యొక్క ప్రయోజనం కలిగినప్పుడు కదా విద్య యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకునేది. ఏ ప్రయోజనం లేని విద్య ఎంతవరకు వస్తే ఏం ప్రయోజనం ఉన్నది? ఏం ప్రయోజనం లేదు. రెండవ విషయం, కర్ణుడు చేసిన దోషం ఒక దుర్మార్గునితో స్నేహం చేయటం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. కనుక చేసేటువంటి స్నేహం కూడా ఎవరితో చేయాలి? మంచి వాళ్ళతో చేయాలి. గొప్ప దాత అనేటువంటి విషయం కూడా అంటూ ఉంటారు. కర్ణుడు ఎప్పుడు ఎక్కడ దానం చేశాడు చెప్పండి? యుద్ధరంగంలో దేవేంద్రుడు వచ్చినప్పుడు కేవలం శరీరానికి అంటిపెట్టుకుని ఉన్నటువంటి కవచ కుండలములను మాత్రమే తీసిచ్చాడు. పూర్వం ఎక్కడైనా దానం చేసినట్టు భారతంలో ఉన్నదా? ఏదో ఇల్లు పడగొట్టాడు, కట్టెలు చేశాడు, పెట్టాడు, ఇవన్నీ పెట్ట కథలు. ఎడం చేత్తో ఇస్తే కాదు కుడి చేత్తో ఇవ్వమన్నాడు, ఏ చేత్తో ఇస్తేనేమయ్యా అని అడిగాడు కర్ణుడు, ఇవన్నీ కట్టు కథలు. అసలు దానం చేసిందే ఒక్క దానం. దానికే అతన్ని అనేక మంది పెద్దలు దానకర్ణుడు అని బిరుదు కూడా ఈ ఊళ్ళో ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో కూడా ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళకి ఆ పేర్లు పెడుతున్నారు. కనుక అందులోనూ గొప్పవాడు కాదు, విద్యలోనూ గొప్పవాడు కాదు, దేంట్లోనూ గొప్పవాడు కాదు. కనుక కర్ణుని గురించి అంతగా మనం చెప్పుకోవలసినటువంటి ఆవశ్యకత లేదు. వారిద్దరిలో అర్జునుడే గొప్పవాడు. గురుగారు, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళి పంచలింగాల్ని ఈశ్వర అనుగ్రహంతో తీసుకొచ్చారని చెప్తారు. ఈ పంచలింగాల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈశ్వర అనుగ్రహంతో తీసుకురాల, ఈశ్వరుని వద్ద నుండి తెచ్చారు. ఒకానొక దుర్మార్గుడై, స్త్రీలోలుడై, భర్తకు తెలియకుండా భర్త లేని సమయంలో ఒక స్త్రీని అపహరించి తెచ్చి బంధించినటువంటి వాడికే ఆత్మలింగాన్ని ఇచ్చిన శివుడు శంకర భగవత్పాదుల వారికి 5 లింగాలు ఇచ్చాడు అంటల్లో సందేహం ఎందుకు ఉండాలి? శంకరుల వారు సాక్షాత్తు ఈశ్వరుని స్వరూపమే. ఈశ్వర అనుగ్రహం ఆయనకి కలగవలసిన ఆవశ్యకత లేదు. ఆయనే ఈశ్వరుడైనప్పుడు ఈశ్వర అనుగ్రహం కలగవలసిన ఆవశ్యకత ఏమున్నది? తాను ఆ లింగాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి 5 లింగాలను తెచ్చాడు. అంతేకాదు సౌందర్య లహరి కూడా అక్కడి నుంచే తెచ్చారు. సౌందర్య లహరిని రచించిన వారు ఎవ్వరయ్యా అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. అమ్మవారి గురించి ఎవరు చెప్పగలరండి? ఆమె భర్త తప్ప ఇంకెవరు చెప్పగలరు కదా, వాస్తవం. కనుకనే పరమేశ్వరుడే సౌందర్య లహరి. ఆ సౌందర్య లహరి గ్రంథాన్ని కూడా తీసుకొచ్చింది ఎవరు అంటే శంకర భగవత్పాదుల వారే. తీసుకువస్తూ ఉండగా నందీశ్వరుడు వాకిట ఉండి పెనుగులాడి అది తీసుకువెళ్ళటానికి వీలు లేదని అంటే ఆ శంకరుల వారి నందీశ్వరుల వారి పెనుగులాటలో 40 వంతు భాగము నందీశ్వరుని వద్ద ఉంటే 60 వంతు భాగము శంకరుల చేతికి వస్తే మిగిలిన 40 శ్లోకములు పూర్తి చేశారు తప్ప అసలు సౌందర్య లహరి మొత్తముగా మొదలుపెట్టి రచించిన వారెవ్వరయ్యా అంటే పరమేశ్వరుడే.
ఆ పరమేశ్వరుని యొక్క దివ్యావతారమే శంకర భగవత్పాదుల వారు, ఆదిశంకరులు, జగద్గురువులు అని పిలువబడేటువంటి ఆదిశంకరులు. లోకంలో ఎక్కడెక్కడ గ్లాని ఏర్పడితే అక్కడక్కడ భగవంతుని యొక్క అంశ అవతరిస్తుంది. ఆ గ్లానికి ఛేదన కల్పించి అక్కడ సువృష్టి కల్పిస్తుంది. అలా కల్పించడం కోసం అవతరించినటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యావతారమే శంకరులు. కనుక వారి ఇంటికి వారు వెళ్ళి వారే 5 లింగములను తెచ్చారు. తెచ్చినటువంటి వారు 5ంటిని 4 ఆమ్నాయ పీఠములలో ఉంచి ఒక పీఠంలో, ప్రత్యేకమైన పీఠంలో ఇంకొక లింగాన్ని ఉంచారు. ఇప్పటికీ ఆమ్నాయ పీఠములలో శంకరుల వారి చేత ఇయ్యబడినటువంటి ఆ లింగములు అర్చింపబడుతున్నవి చంద్రమౌళీశ్వరుని పేరు చేత. అందులో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.